కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు నవ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది మరి భక్త ప్రహ్లాద సమేత నమో నారసింహ స్వామివారి యొక్క క్షేత్రం నందు అంగరంగ వైభవంగా దాదాపు 15 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మరి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహుడు మరి అంకురార్పణ నుండి మొదలుకొని శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహుడు మరి కళ్యాణోత్సవం, ధ్వజారోహణ కళ్యాణోత్సవం, తదుపరి తొలుగరుడ సేవ, బ్రహ్మరథోత్సవం, మరి మోహిని ఉత్సవం. ఈరోజు స్వామివారి వసంత వల్లభుడుగా మరి శ్రీదేవి భూదేవి సమేత వసంతోత్సవం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటిది శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయానికి సంబంధించినటువంటిది భృగుతీర్థం. భృగుతీర్థం అనగా శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహుడు భృగు మహర్షిచే మరి నిర్మించబడ్డ మరి ఈ యొక్క పుష్కరిణి నందే శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుడు ఉత్సవమూర్తి విగ్రహాలు మరి ఇక్కడే లభించాయని పురాణాలు శాస్త్రీయంగా చెప్తున్నటువంటిది. మరి ఈ యొక్క భృగుతీర్థం నందు స్వామివారు ఈరోజు మరి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహుడు మరి ఈ భృగుతీర్థానికి వేయించేసి మరి ఇక్కడే వేద పండితుల మంత్రోచ్చారణతో స్వామివారు వసంత వల్లభుడుగా మరి ఇక్కడే స్వామివారి యొక్క స్నానాలు ఆచరించి తదుపరి ఘట్టం అంటే ప్రధానమైనటువంటి మరి బ్రహ్మోత్సవాల్లో మనము ఫస్ట్ నుండి చెప్పుకున్నట్లు శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అంగరంగ వైభవంగా 15 రోజులు జరిగాయి. మరి 15 రోజులు కూడా స్వామివారు మరి కళ్యాణోత్సవం నుండి అంకురార్పణ ధ్వజారోహణ మరి తదుపరి స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా లక్షలాది మంది భక్తాదులచే మరి ప్రకృతి ఒడిలో ఉన్నామనేటువంటి కనుంది చేసేటువంటి అలంకరణతో స్వామివారు మరి అందరికి కూడా దర్శనం ఇచ్చారు. మరి కళ్యాణం జరిగింది. తదుపరి స్వామివారు ఉత్సవాల్లో మరి ఆ స్వామివారి ధూపదీప నైవేద్యాల కైంకర్యాలతో వేద పండితుల మంత్రోచ్చారణతో మరి సంబంధిత దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మరి కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం మరి కదిరి ప్రాంతాన్ని టూరిజం హబ్గా చేయాలన్నటువంటి సంకల్పంతో మరి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన దేశ కీర్తిని ప్రపంచ స్థాయిలో చాటి చెప్తుంటే మరి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవం కలిగినటువంటి నాయకుడు. మరి ఆయన సుదీర్ఘంగా మన రాష్ట్రాన్ని మరి మన ఇండియాలోనే ముందంజలో నిలపాలనేటువంటి ఆలోచన విధానంతో మరి కొన్ని పర్యాటక ప్రదేశాలని, ఆధ్యాత్మిక ప్రదేశాలని మరి ఇంకా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆకాంక్షతో ఆయన ముందుకు వెళ్తున్నారు. మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆశయ సాధనగా ఆయన కొనసాగుతున్నారు. యువ నాయకులైనటువంటి విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ గారి యొక్క ఆలోచన విధానంతో మరి ముఖ్యంగా దీనికంతా కూడా మన కదిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి సంకల్పంతో మరి ఇదివరకు మనం చూసుకున్నట్లయితే మరి మన కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు మరి కదిరి ప్రాంతాన్ని టూరిజం హబ్బుగా చేయాలన్నటువంటి మహాసంకల్పంతో మరి యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాల రాష్ట్ర పండుగగా కనీవిని ఎరగని రీతిలో ఎన్నడూ జరగని రీతిలో మరి యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాలు చేశారు. అలాగే తిమ్మమ్మ మరిమాని యొక్క గిన్నీస్ వరల్డ్ రికార్డు తిమ్మమ్మ మరిమాన్ అంటే మరి తిమ్మమ్మ మరిమాన్ని ఘనంగా ఎన్నడూ లేని విధంగా మరి ఈషా ఫౌండేషన్ వారి సహకారంతో అంగరంగ వైభవంగా 3 రోజులు కూడా కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు స్వయాన అక్కడే ఉండి మరి ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి మహాసంకల్పంతో మరి అక్కడ 3 రోజులు కూడా పండగ వాతావరణంలో ఆ ఉత్సవాలు చేశారు. మరి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఈ చరిత్ర కలిగినటువంటి టెంపుల్ మరి నవ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ముఖ్యమైనటువంటిది, విశిష్టమైనటువంటిది భక్త ప్రహ్లాద సమేత హిరణ్య సంహార కదిరి నరసింహుడు చంద్ర వృక్షంలో వెలిసినటువంటి ఆ మహానుభావుడు. మరి ఆయన ఇంతింతై వటుడు అంతే అన్నట్టు మరి ఏటేటా కూడా
స్వామివారి యొక్క కీర్తి, స్వామివారి యొక్క భక్తాదులు పెరుగుతూనే వస్తున్నారు. మరి దానికి అనుగుణంగా కదిరి ప్రాంతాన్ని టూరిజం హబ్గా చేయాలన్నటువంటి మహాసంకల్పం ఒకవైపు, అలాగే శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలు బీబీసీ నేషనల్ ఛానల్లో కూడా నేషనల్ ఛానల్ ఏవైతే ప్రముఖ ఛానల్ ఉన్నాయో ఆ ఛానల్లో కూడా వస్తున్నాయంటే దీనికంతా కూడా మనం కదిరి ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి మహాపుణ్యం. మరి ఇదంతా కూడా మనం ఒకసారి గమనిస్తే శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహుని యొక్క కీర్తి ఇంకా పెంపొందించాలి, ఏటేటా ఇంకా అభివృద్ధి జరగాలన్నటువంటి మహాసంకల్పంతో శ్రీ యువత కందుకుంట వెంకటప్రసాద్ గారు కదిరి శాసనసభ్యులు మరీ ముఖ్యంగా మన యొక్క స్వామివారి బ్రహ్మోత్సవాలు అనేటువంటి అంగరంగ వైభవంగా ఈ ఏట కూడా మరి ప్రతి ఏటతో పాటు భిన్నంగా ఈసారి చాలా కూడా ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాలు జరిగాయి. మరి ఈరోజు ప్రధానమైనటువంటిది మనకి ఈరోజు మనకి వసంత వల్లభుడు శ్రీదేవి భూదేవి సమేత కదిరి నరసింహుణ్ణి వసంత వల్లభుడు అని కీర్తిస్తారు, వసంత వల్లభుడు అని గొప్పగా చెప్తారు. ఆ వసంతాలు జరిగేటువంటి మహోత్సవం అనేటువంటిది ఘట్టం ఇంకా కొద్ది గంటల్లోనే స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత వేద పండితుల యొక్క మంత్రోచ్చారణతో స్వామివారి ఇక్కడే వేయించేస్తారు. మరి ఇక్కడ స్వామివారికి వసంతోత్సవం అయిపోయిన తర్వాత మరి రేపుతో మరి పుష్పయాగోత్సవం రేపుతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మరి ప్రతి ఏటా కూడా ఈ విధంగానే స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతూ వస్తున్నాయి. మరి ఈ సంవత్సరం అయితే చాలా భిన్న కోణంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అనేటువంటివి స్వామివారి భక్తాదులచే మరి బ్రహ్మరథోత్సవం నమో నారసింహ మంత్రోచ్చారణతో మరి కదిరి నరసింహ 4 గోపురాల గోవింద అనేటువంటి నామస్మరణతో బ్రహ్మరథోత్సవం కూడా జరిగినది. మరి ఈ యొక్క ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది భృగుతీర్థం అనగా భృగు మహర్షి నిర్మించబడ్డటువంటిది. ఇక్కడే వసంత వల్లభుడు శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుడి యొక్క ఉత్సవ మూర్తులు కూడా ఇక్కడే లభించాయని శాస్త్రీయంగా చెప్తున్నటువంటి పురాణాలు చెప్తున్నటువంటి ఇక్కడికే వసంత వల్లభుడు ఇక్కడే వస్తాడు.